సో అవుట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్ కూడా వచ్చు అయితే. అది సిస్టమ్ ఆపరేటర్. సో, సిస్టమ్ కూడా. అలా అది సాఫ్ట్, ఇది హార్డ్ మేడం. అదే అన్నీ క్యారీ చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 2 హార్డ్‌వేర్ మిక్స్ చేశారు. 2 క్యారీ చేస్తున్నాను. మీ సో దాని మీద టాటూ కూడా ఉంది. ఓం సూర్యానా? ఆ, ఓమా? పర్మనెంట్ టాటూనా? అవును మేడం. అవును ఓకే ఓకే. మేడం. నాకు గనక ఛాన్స్ దొరికితే గనక ఎస్పెషల్ ఫస్ట్ మీ సుమన్ టీవీ వారికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిపోతాను మేడం. దానికి తప్పకుండా అండి. నా ఇంటర్వ్యూ ఖచ్చితంగా మళ్ళీ అవకాశం తీసుకోవాలి. తప్పకుండా సో, తీసుకుందాం. అంతేకాకుండా మీకు కూడా తెలిస్తే మాత్రం డెఫినెట్‌గా మాకు ఒక అవకాశం షూర్ ఇప్పించే ఛాన్స్ అయితే చూడండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు పార్షియల్ బ్లైండ్నెస్ ఉందా? అంటే పూర్తిగా కనిపించదా ఎట్లా? బై బర్త్ ఇది చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి అంటే సన్సెట్లోకి వెళ్తే లెఫ్ట్ కన్ను కొంచెం ప్రాబ్లం మ్యామ్. ఓకే. కొంచెం ఏదైనా లైటింగ్ ఎక్కువ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఐస్ క్లోజ్ క్లోజ్ అయిపోతాయా? అయిపోతుంటాయి. ఓ. నార్మల్ టైంలో అయితే బాగానే కనిపిస్తుంటాయి. ఇప్పుడు మేము కనిపిస్తామా మామూలుగా? పర్లేదు మ్యామ్. పూర్తిగా మంచిగా కనిపించమేమో కదా, కొంచెం క్లియర్ విజన్ ఉండదు, కొంచెం బ్లర్గా. బ్లర్ గా. ఓకే ఓకే. మీరు డాన్స్ బాగా చేశారు, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు డాన్స్. ఎక్కడ నేర్చుకున్నారు? ప్రత్యేకించి మాస్టర్ అంటూ ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఏ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి ఏ మాస్టర్ కూడా లేరు. డ్యాన్స్తో చిన్నప్పటి నుంచి నార్మల్గా చిన్న చిన్న వీటి దగ్గర చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. బాగా చేస్తున్నావు అని ఎంకరేజ్ చేయడంతో దాని మీద ఇంకొంచెం ఇష్టం పెరిగి పెరిగి అలాగే అయింది. ఇంకొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఏ ఊరు మీది? మాది విజయనగరం డిస్టిక్ దగ్గర సెంబ్రా మ్యామ్, బొబ్బిలి మండలం. ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి తనకి ఇవ్వండి, సింగిల్ లెగ్ తో చేశారు డాన్స్. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు వచ్చేసి వెంకటేష్. సింగిల్ అయితే లెగ్ తో చేస్తున్నారు డాన్స్, ఎట్లా నేర్చుకున్నారా మీరు? నార్మల్గా నేను నేర్చుకున్నాను మేడం. ప్రస్తుతానికైతే గంధం సంతోష్ గారు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. ఆ సారు బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే మరి సత్పల్లి ఖమ్మం డిస్టిక్. ఖమ్మమా? ఓకే అయితే మా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. ఓ మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు. ఓకే ఓకే. మా నాన్నమ్మ గారి దగ్గర పెరిగాను. ఆగా ఆమె కూడా చనిపోయింది కొన్నాళ్ళకి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అనాథాశ్రమంలో పెరిగాను. కృష్ణా డిస్టిక్ తిరువురులో పెరిగాను. అక్కడే చిన్నగా అక్కడ వికలాంగులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో పాటు ఎంజాయ్తో చిన్నగా డాన్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత లెగ్ ఏంటండి ప్రాబ్లం అసలు? అంటే ఒక లెగ్ నార్మల్ గానే ఉంది, ఒక లెగ్ అసలు కంప్లీట్ గా హాఫ్ ఉంది. పుట్టుకతోనే వచ్చేసింది. పుట్టుకతోనే అలా వచ్చిందా? మీది ఏ ఊరమ్మా? డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను గుంటూరు నుంచి వచ్చాను మేడం. నేను డాన్స్ నాకంటే ఎవరేం నేర్పించలేదు. నేనే మామూలుగా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని చిన్నగా. అయితే సారు యూట్యూబ్లో సారు డాన్స్ వేశారు, డీలో వేస్తే అది చూసి సార్ ఇట్లా చేస్తున్నారని డీలో చూసావా? అవును, ఓకే ఓకే. డీలో చూసి ఇంకా సార్ ఇంత బాగా చేస్తున్నారా, నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి సార్ని ఇన్స్పైర్ తీసుకొని నేను కూడా సూపర్. సార్ని కాంటాక్ట్ అయ్యి వచ్చాను మేడం. వెరీ గుడ్. ఒకసారి తనకి ఇవ్వండి మన సంతోష్కి. సంతోష్, మీరు డీలో చేశారు, నేను ఇందాక అడగటం మర్చిపోయాను, ఇప్పుడు తను చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది వెంటనే. మీరు డీలో చేసినప్పుడు అసలు డీలో ఎలా ఛాన్స్ వచ్చింది మీరు కూడా చెప్పలేదు ఇందాక. యాక్చువల్లీ నేను నా యాక్టివిటీస్ మేడం, నేను 2011లో అదుర్స్ 2లో చేశాను ఈటీవీ. సో అక్కడ నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత